ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరం. డాక్టర్లకు, ఉద్యోగస్తులకు, వ్యాపారవేత్తలకు, గృహిణులకు, విద్యార్థులకు, మరి యువతకు ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరికి ధ్యానం ఎంతో ఎంతెంతో అవసరం. అందుకే నేను మనిషిని అనుకున్న ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని తమ జీవితంలో భాగంగా చేసుకుని తీరాలి. ధ్యానం గురించి తెలియని మనిషి పశువుతో సమానం. అతడు ద్విపాద పశువు అని పిలువబడతాడు. ధ్యానం చేస్తూ తనలోని శివుడిని తాను దర్శిస్తూ తన కర్తవ్య కర్మలను తాను ఆచరిస్తూ నలుగురికి ధ్యానం తెలియజేస్తూ సమాజంలో ఉన్నతంగా జీవించేవాడు పశుపతితో సమానం. ధ్యానం పశువు లాంటి ఏమీ తెలియని మనిషికి అన్ని అనుభవపూర్వకంగా తెలియజేసి పశుపతిగా మారుస్తుంది. అతని జీవితానికి విలువలను తెలియజేసి తనను తాను ఉద్ధరించుకుంటూ తాను ఇతరులకు కూడా ఉపయోగపడేలా చేస్తుంది. అందుకే పశుపతి అయిన శివుడు కూడా ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు. చక్కగా మన ప్రాపంచిక పనులన్నింటినీ మరింత సమర్థవంతంగా నిర్వహించుకుంటూ మనల్ని మనం పశుపతులుగా తీర్చిదిద్దుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. థ్యాంక్ యూ.